నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ కోటి సంతకాల సేకరణలో స్వచ్ఛందంగా సంతకాలను సేకరిస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మార్చుకోవాలి. కోటి సంతకాల సేకరణలో వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పర్యావరణ పరిరక్షణపై ప్రతి విద్యార్థికి అవగాహన అవసరం. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు పోటీ నిర్వహణ. కొడాలి వీరయ్య ఎడ్యుకేషనల్ కార్యదర్శి వాసిరెడ్డి ప్రియబాంధవి. కాకుమాను శంకరుని 109వ వర్ధంతి సందర్భంగా 200 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ల బహూకరణ. పేదలకు అన్నదానం, వస్త్రదానం, గోశాలకు విరాళం. ధర్మసత్రం ధర్మకర్త కాకుమాను శరత్ బాబు వెల్లడి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వైసీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ప్రజాభిప్రాయాన్ని అర్థం చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బోసు రోడ్డులోని పాత వీనస్ టాకీస్ సెంటర్ వద్ద మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొని సంతకాలను సేకరించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సందర్భంగా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో దేశంలో మరెక్కడా లేని విధంగా నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. వీటిలో 5 కాలేజీల నిర్మాణం పూర్తయిందని, మరొక 2 నిర్మాణం ఎన్నికల తర్వాత పూర్తి చేశారని తెలిపారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అదే జరిగితే పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు, పేద రోగులకు ఉచిత వైద్యం దక్కదని శివకుమార్ చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాలను సేకరించి రాష్ట్ర గవర్నర్కు వినతి పత్రం ఇవ్వాలని సంకల్పించినట్లు గుర్తు చేశారు. ఇందులో భాగంగా తెనాలి నియోజకవర్గంలో చేపట్టిన సంతకాల సేకరణలో 60,000 మంది ప్రజలు సంతకాలను చేసినట్లు వివరించారు. గడువులోగా 65,000 సంతకాలు పూర్తవుతాయని, ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, కౌన్సిలర్లు పేరం సంజీవరెడ్డి, తోట రఘురాం, కటారి హరీష్, యాతాటి అనిల్, అనుబంధ కమిటీల నాయకులు గుంటూరు గోపి, కె లక్ష్మయ్య, కుర్రా జశ్వంత్ యాదవ్, జయప్రద, తొరక శాంతికుమారి, గుంటూరు కోటేశ్వరరావు, ధరణికోట మల్లికార్జునరావు, టెక్స్ బాల, షేక్ గోల్డ్ రహీమా, షేక్ దుబాయ్ బాబు, పెచ్చింగ్ సుబాని, పెదలంక వెంకటేశ్వరరావు, ఉన్నవ అవినాష్, బండ్లమూడి నాని, యాతాటి అనిల్, మైలా విజయనాయుడు, షేక్ మీరావలి, కోగంటి ఆశు, వాకిదాసు, కిరణ్ కుమార్, ఆటో రఫీ, షేక్ కదీర్, శాండీ, షేక్ నాగూర్, బి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ పట్టణ అంటే తెనాలి పట్టణ యూత్ ఆధ్వర్యంలో యూత్ అధ్యక్షుడైన లక్ష్మయ్య, అలాగే మళ్ళీ వాళ్ళ కార్యవర్గం మొత్తం కలిసి గాంధీ చౌక్లోని తెనాలి పట్టణంలోని ప్రధాన రహదారైన ఇక్కడ ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు, మరి ముఖ్యంగా ఆర్థిక అసమానతలు కలిగిన కుటుంబాలని వైద్య వృత్తిని దగ్గర చేసే క్రమంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 17 మెడికల్ కళాశాలని ప్రభుత్వమే నడిపే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని వచ్చారు. 5 సంవత్సరాల టెన్యూర్లో సుమారు 7 కాలేజీలను పూర్తి చేసుకొని ఇంకా 10 కాలేజీలు నిర్మాణంలో ఉన్న దశలో ప్రభుత్వం మారి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ కాలేజీల మొత్తాన్ని పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఓ నిర్ణయం తీసుకోవటం ఎంతో బాధాకరం. దానికి వ్యతిరేకంగా సుమారు 60 రోజుల నుంచి తెనాలిలో ముమ్మరంగా కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులైతే అన్ని విభాగాల నాయకులు పట్టణంలో ప్రతి వార్డులో సేకరించటమే కాకుండా ప్రతి కోడల్లో సంతక సేకరణని నిజంగా ఎంతో ఆనందపడతా ఉంటాం మేము.
ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ కోటి ఉద్యమ కార్యక్రమంలో మేము భాగస్వాములు అవుతాం. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ఎడల ఆయన ఈ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి కేవలం మెడికల్ కోర్స్ చదువే కాకుండా హాస్పిటల్ ద్వారా నాణ్యమైన మెరుగైన వైద్యాన్ని కూడా అందించే గొప్ప అవకాశం. దీన్ని ప్రైవేటీకరణ చేయటం అనేది తప్పు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మేమందరం మద్దతు ఇస్తామని చెప్పి ఈరోజు ప్రజలు ఎంతో స్వచ్ఛందంగా వచ్చి సంతక సేకరణ సహకరించటం చాలా ఆనందపడతాం. ఓ మాజీ శాసనసభ్యుడిగా నేను కానీ, పట్టణ మున్సిపల్ చైర్మన్ గారు రాధిక్ గారు కానీ, వైఎస్ఆర్ పార్టీ యంత్రాంగం మేము కూర్చుంటే ఎంతో సంతోషంగా వచ్చి ఈ కోటి సంతక ఉద్యమం అవసరం, ఈ ప్రభుత్వం ఏదైతే తీసుకున్న పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణని ఆపాలి, ఆ ఉద్యమానికి మా మద్దతుని ప్రజల మద్దతు తెలుపుతాం చాలా సంతోషంగా ఉంది. రేపు 10వ తారీఖున తెనాలి నియోజకవర్గంలో జరిగిన సంతక సేకరణ మొత్తం ప్రజల సమక్షంలోనే వాటన్నిటినీ చూపించి వాటన్నిటినీ గుంటూరు పార్టీ ఆఫీసుకి చేసే కార్యక్రమం కూడా రేపు 10వ తారీఖు ఉదయాన్న చేయబోతూ ఉన్నాం. నిజంగా పట్టణ ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ ఈ విషయంలో అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసే ఉద్యమంలో మీరు చూపించిన స్ఫూర్తికి మేమందరం ఈ భోజనం పథకం అనేది పిల్లలకి ఆరోగ్యంగా ఉంటేనే మంచిగా చదివి మంచి అభివృద్ధిలోకి వస్తారనే వ్యయంతో రోజు భోజనం మేనిఫెస్టో లాగా పెట్టారు. ప్రతిరోజు ఒక విధంగా ఆ విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అది మార్చి వేరే విధంగా వాళ్ళు చూస్తున్నారే కానీ సొంతంగా వాళ్ళ కృషితో చేసే విధంగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పదవిలో లేకపోయినా ఆయన పెట్టిన సంక్షేమం అనేది బతికే ఉంది. ప్రజలందరూ కూడా ఇదే గమనిస్తున్నారు. ఆయన ఏ విధంగా ప్రజలకి అందించారో జనాలకు కూడా తెలుసు. రాబోయే రోజుల్లో మరింతగా ఇంకా బుద్ధి చెప్పే రోజులు ఇంకా చాలా దగ్గరలోనే ఉన్నాయి. అలానే ఈ రోజున మెడికల్ కాలేజీ అనేది 17 కాలేజీలు తీసుకొచ్చారు. గతంలో ఎంతగా అనుభవంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తీసుకొచ్చారనేది అది ప్రజలకే వదిలేస్తున్నాము. ఎందుకంటే ఆయన చేసింది ఏమీ లేదు, చెప్పుకుంటేనే కానీ చేసేది ఏమీ లేదు. కాబట్టి ఈ రోజున ప్రజల్లో వ్యతిరేకత అనేది తెనాలి నియోజకవర్గ అన్నాబత్తుని సుకుమార్ ఆదేశం మేరకు కోటి సంతకాల కార్యక్రమం చేసినాం. కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడానికి విరుద్ధంగా ఇవాళ తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తుని సుకుమార్ గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలు కూడా బాగా స్పందనతో సంతకాలు పెడతానికి అందరూ కూడా ముందుకు వచ్చి సంతకాలు పెట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు పెడుతున్నారు. కావున ఈ కూటమి ప్రభుత్వాన్ని అరాచకాల్ని ప్రజలందరూ కూడా గ్రహించి రానున్న కాలంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నందుకు కోటి సంతకాల సేకరణ జగనన్న చేపట్టింది తెనాలి పట్టణ యువత ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. సుకుమార్ గారి సమక్షంలో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన తెనాలి మాజీ శాసనసభ్యులు శివకుమార్ గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణలో మన జయశ్రీ బుక్ షాప్ దగ్గర కోటి సంతకాల సేకరణ పెట్టాం. బాగా జనం బాగా వచ్చి సంతకాలు పార్టీ లేకుండా మెడికల్ కాలేజీ అనేవరకే లేడీస్ కూడా స్టూడెంట్స్ వచ్చి సంతకాల సేకరణ చేస్తున్నారు. అలాగే సినిమాల్లో తనను చూడగానే జనం నవ్వుకోవడం దేవుడు ప్రసాదించిన వరంగా భావిస్తారని, ఆ రకంగా సినీ నటుడిగా తన జన్మ సార్థకమైందని ప్రసిద్ధ సినీ నటు పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం అన్నారు. అదంతా తెనాలిలోని శ్రీ వైకుంఠ పురవాసుని అనుగ్రహమేనని విశ్వసిస్తున్నానని చెప్పారు. పట్టణానికి చెందిన బొల్లిముత్త శివరామకృష్ణ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి సౌజన్యంతో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన 2 రోజుల తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. ముగింపు సభకు విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు అధ్యక్షత వహించారు. ఈ సభలో సినీ నటుడు బ్రహ్మానందానికి బొల్లిముంత శివరామకృష్ణ జాతీయ స్థాయి జీవితకాల పురస్కారాన్ని ₹1,00,000 నగదుతో బహూకరించారు. అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు యోధుడు బొల్లిముంత శివరామకృష్ణ తెలుగు సినిమాలకు రాసిన మాటలు పాటలు ఆ రోజుల్లో సమాజంపై ఎంతో ప్రభావం చూపాయని చెప్పారు. ఆయన పేరిట పురస్కారం అందుకోవడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ సందర్భంగా తెనాలితో తనకు గల అనుబంధాన్ని గుర్తు
చేసుకున్నారు. తెనాలి వైకుంఠపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే తాను ఈ స్థాయికి చేరుకోగలిగినట్లు చెప్పారు. 49 క్రితం డిసెంబర్ 14న తన వివాహం వైకుంఠపురం దేవస్థానంలో నిరాడంబరంగా జరిగిందని గుర్తు చేసుకున్నారు. సభకు వచ్చే ముందు వైకుంఠపురం దేవస్థానం వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు. తెనాలిలో జరిగే శ్రీరామనవమి వేడుకలు గొప్పగా ఉండేవని, ఆకాశమంత పందిళ్లు, మార్కెట్లోని దొంగరాముడి గుడి వద్ద పానకం, వడపప్పు తిన్న రోజులు మర్చిపోలేనని చెప్పారు. ధర్మం, సహాయం అనే పదాలు తనకు ఇష్టం ఉండదన్నారు. ఏ సహాయం చేసినా గోప్యంగా ఉంచాలి అనేది తన భావనగా చెబుతూ ఆ సహాయం కూడా యోగ్యులకు చెయ్యాలని సూచించారు. ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ పేద కళాకారులకు ఆర్థిక సహకారం అందించడంలో బ్రహ్మానందం ముందు వరుసలో ఉంటారని, చేసిన సాయం ఎవరికి చెప్పుకోరని అన్నారు. ఆయన ఒక ప్రొఫెసర్, ఫిలాసఫర్గా అభివర్ణించారు. డాక్టర్ ఆలపాటి కృష్ణ, సందీప్, తుమ్మల కిషోర్ బాబు, చందు శ్రీనివాసరావు, అరవ రామకృష్ణ, బి శ్రీనివాసరావు, సింగరాయకొండ మండల విద్యాధికారి బొల్లిముంత కృష్ణ, కనపర్తి బెనహర్ మాట్లాడారు. సభలో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, సామాజిక కార్యకర్త చెరుకూరి రమేష్ బాబు, అంతర్జాతీయ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షాలను సత్కరించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చందు సాంబశివరావు పర్యవేక్షించారు. ఆద్యంతం అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి సాంబశివరావు గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇక్కడ ఈ టైంలో నన్ను వదిలేరు. మీరు ఆలోచించండి, ఎంత ఒకవేళ మంచి భోజనం పెడతారనుకున్నా కూడా ఏ 11:30, 12:30, 1 గంట అప్పుడు పెట్టి తినండి అంటే ఎండిపోయిన బెంచులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సుబ్బారావు గారు అదే నేను కాదు అసలు వాళ్ళు ఇవాళ భోజనం అవసరం లేదంట. ఓహో, నన్నే తింటారు. ఈ తెనాలి పట్టణంతో నాకు ఒక అద్భుతమైనటువంటి అనుబంధం ఉంది. ఏంటంటే మా సిస్టరు సున్నం అనసూయమ్మ గారిని కెమిస్ట్రీ లెక్చరర్గా జేఎంజే కాలేజీలో పనిచేస్తూ రిటైర్ అయిపోయారు. ఆవిడ ఇక్కడ తెనాలికి దగ్గరగా జేఎంజే కాలేజీకి దగ్గరగా ఒక ఇల్లు తీసుకొని అద్దెకుండి ఆవిడ కాలేజీ లెక్చరర్గా చేస్తున్నప్పుడు నేను వీకెండ్స్కి వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి కూరగాయలు అవి ఇవి తీసుకొచ్చి ఇచ్చేసి సోమవారం నాడు మళ్ళీ నేను నల్లపాడులో ఎంఏ చదువుకోవడం కోసం వెళ్ళేవాడిని. ఆ విధంగా తెనాలి నాకు బాగా పరిచయమైనటువంటి ప్లేస్. ఎందుకంటే శ్రీరామనవమి వచ్చిందంటే తెనాలి ఫస్ట్ ప్లేస్ అనుకుంటా అప్పట్లో, మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. తెనాలి అప్పట్లో ఈ మొత్తం పందిళ్ళు అంటే కనపడే ప్లేసులు కనపడతాయా లేదా, పైన ఆకాశం కనపడకుండా మొత్తం ఆకాశం అంత పందిరేసి అంటాం చూడండి, ఆకాశం కనపడకుండా ఉన్నంత పందిరేస్తే వెళ్ళి లైన్లో నిలబడి చిన్న గ్లాసులు ఇస్తే అందులో పానకం వడపప్పు పెడితే తిన్న బ్రహ్మానందాన్ని అది నాకు బాగా గుర్తొచ్చింది. డిసెంబర్ 14వ తేదీన నా వివాహం వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో. అప్పుడు చెప్పాను కదండి ఇందాక మా సిస్టర్ అని, ఆవిడ వాళ్ళ ఆడపడుచుతో నాకు వివాహం. అది ఎక్కడ చేయాలి అంటే అప్పుడు ఈ ఆలయం అతి ప్రాథమిక దశలో ఉంది. ఆ ఆలయ నిర్మాణంలో ఉన్నప్పుడే వైకుంఠపురం అని అక్కడ ఉంది. అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మీ వివాహం చేయాలని నా శుభలేఖ అచ్చువేసి ఇచ్చారు. నేను చాలా ఆనందించాను, చాలా సంతోషించాను. మీరు ఓపికగా వింటానంటే నాకు మాట్లాడడానికి ఏం అభ్యంతరం లేదు. కానీ మాస్టర్ ఉద్యోగం చేసి వచ్చినాడే కాబట్టి నేను మాట్లాడుతున్నప్పుడు ఎవడన్నా డిస్టర్బ్ చేసేందుకు కోపం వచ్చిండే ఏంటా మాట్లాడతాం అన్నాను అనుకోండి. ఇంతకుముందు అయితే గబుక్కుని సరే అని తలకాల్చుకున్నాడు. వాడు వెంటనే రికార్డ్ చేసి వీళ్ళ మీద చేయి చేసుకున్న బ్రహ్మానందం నెక్స్ట్ డే పొద్దున్నే అది ఎందుకు కొట్టాడు, కొట్టితే పళ్ళు 16 రాలిపోతే వెంటనే హుటాహుటిన హాస్పిటల్లో చేర్చిన ఇవన్నీ వస్తాయి. అందువల్ల ఏమ్మా ఇది పళ్ళు రాలగొట్టుకోవడం కుట్లు వేసుకోవడం
ఎందుకమ్మా అందుకనే ఇది ఈ చెప్పడం వరకు తెలుగు సాహిత్యం గురించి ఎన్నో ఇప్పుడు ఈ దీనికి సంబంధించినంత వరకు ఒక ఉన్నతమైన భావాలు, ఉత్తమమైన భావాలు, పురోగతిని సాధించేటువంటి భావాలు నేర్పినటువంటి మహాకవులు చాలామంది ఈ భరతావని మీద జనించారు. కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని మనం ఎంతవరకు వినాలి, ఎంతవరకు ఆచరణలో పెట్టాలి అని ఆచరించేవాళ్ళు, అనుసరించేవాళ్ళు లేదు. ఎంతోమంది మానవుల్ని సర్వోత్కృష్టులు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, పాపం పసిపిల్లలు వాళ్ళకి అర్థం కాబట్టి ఇంటి వెళ్దామా అని కొట్టుకు వస్తున్నారు. మళ్ళీ తర్వాత ప్రోగ్రాం వాళ్ళకి పెట్టినట్టున్నారు. ఈయన సామాన్యుడు కాదుగా, దీని తర్వాత ఏం చేయాలో తెలియదు. చాలా సంతోషం మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ కార్యవర్గ సభ్యులకి, మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ వీలుంటే ఒకసారి బొల్లిమంతు శివరామకృష్ణయ్య గారి మీద సాహిత్యోపన్యాసం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. మన జిల్లా మీద ఉన్నటువంటి మక్కువతోటి, వారు పెద్ద ఉదయంతో, పెద్ద మనసుతో అంగీకరించినందుకు వారికి కూడా ఫౌండేషన్ తరఫున, మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి తోడుగా నిన్న మనం సన్మానించుకున్నటువంటి మన నాటక అకాడమీ చైర్మన్ గారు, మరి ఇంటర్నేషనల్లీ రెనౌండ్ రంగస్థల నటుడు, మరి ముఖ్యంగా పద్య నాటకాలు అనగానే మనకు గుర్తొచ్చే పాట ఈ తరానికి ఇప్పటికీ గుమ్మడి గోపాలకృష్ణ గారు. వారు కూడా నేను గురువుగారు వస్తున్నారు, పెద్ద ఆయనకి సన్మానం చేసేటప్పుడు నేను కూడా ఉంటాను, నేను వస్తానని చెప్పేసి రెండో రోజు కూడా టైం చూసుకుని రావడం అనేది అభినందనీయం. అది కళాకారులకు ఇచ్చుకునే గౌరవంగా భావిస్తూ ఆ సద్భావన కూడా మనందరం కృతజ్ఞత తెలియజేద్దాం. ఎప్పుడన్నా ఫంక్షన్లకు పోవాలనుకోండి, అరే మనల్ని పిలిచారు ఆ ఫంక్షన్కి, పిలవలేదన్నవాడు, అయితే లెటర్ రాయిస్తారనమాట బ్రహ్మవన్నకి, నువ్వు తప్పకుండా రావాలన్నా, కాళ్ళు మొక్కుతా, అరే కాళ్ళు మొక్కుతా అంటున్నారు కదరా, పదండి పోదాం. ఇట్లా అసలు ఒకటా రెండా, పొద్దున్న లేస్తే వాట్సాప్లో కూడా ఏదన్నా మనం రిప్లై ఇవ్వాలన్నా బ్రహ్మానందం గారి ఫోటోనే రిప్లైగా పెడుతున్నాం. ఎంత అసలు ఒక మనిషిని ఇంతలా ఆరాధించడం, నాకు తెలిసి ఈ భూప్రపంచంలో బ్రహ్మానందం గారు ఎంతకంటే ఇంకా గొప్ప వ్యక్తి లేరేమో అనిపిస్తుంది. హాస్య బ్రహ్మ అని ఊరినే రాలేదేమో అసలు పేరు. ఎంత కష్టపడ్డారో, ఎంతసేపు నవ్వులేనేమో అనుకున్నా నేను. మొన్న ఈ మధ్య సీరియస్ రోల్ కూడా ఒకటి చేస్తే అసలు ఎంత ఆశ్చర్యం కలిగిందో. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు తెనాలి తీసుకొస్తున్నారు. అందులో నేను డయాస్ మీద కూడా వెళ్తాను. ఎంత ప్రివిలేజ్గా భావించాను, ఎంత హ్యాపీగా ఉందో సార్, మనసు నిండా చెప్పలేనంత ఆనందంగా ఉంది సార్. నాకు మాత్రం తొందరగా మైకిమ్మని అంత కోరుకున్నాను. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ కొడాలి వీరయ్య ఎడ్యుకేషనల్ అకాడమీ కార్యదర్శి వాసిరెడ్డి ప్రియబాంధవి సూచించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణం కోసం కృషి చేయాలని సూచించారు. పట్టణానికి డాక్టర్ కొడాలి వీరయ్య ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం మారేసిపేటలోని నల్లమూతు చెంచు రామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ నా బాధ్యత అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించారు. అకాడమీ కార్యదర్శి వాసిరెడ్డి ప్రియబాంధవి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పర్యావరణానికి అనర్థం చేకూర్చే ప్లాస్టిక్ వినియోగం వద్దని సూచించారు. ఇంటి వద్ద, పాఠశాలల్లోనూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. చెత్తను డస్ట్బిన్స్లోనే వేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు. సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని, అందుకే విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యత ఉండేలా వక్తృత్వ పోటీలు జరిపామన్నారు. ఈ పోటీల్లో విజేతలకు ఈ నెల 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో నిర్వహించే నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు. విజేతలతో పాటు మరొక 8 మందికి కన్సలేషన్ బహుమతులు ఇస్తామన్నారు. కార్యక్రమంలో సిహెచ్ వసంతలక్ష్మి, బెల్లంకొండ వెంకట, సిహెచ్ శ్రీదేవి, ఎన్ మహేష్, ఏ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వీరయ్య గారి 25వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ చెంచురామానాయుడు స్కూల్లో మేము వక్తృత్వ పోటీ నిర్వహించడం జరిగింది. ఎండిఓ గారు, ఎంఈఓ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా మాకు చాలా సహకరించారు. ఈ వక్తృత్వ పోటీలను ఈ తెనాలి మున్సిపల్ పరిధిలో నిర్వహించడం జరిగింది. అలాగే ఈ స్కూల్లో వెంకట్ గారు, అలాగే శ్రీదేవి గారు మాకు చాలా సహకరించారు. వక్తృత్వ పోటీల్లో పాల్గొన్న
స్టూడెంట్స్ కూడా చాలా చక్కగా మాట్లాడారు. మొదటి బహుమతిగా 3000 క్యాష్ ప్రైజ్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ప్రైజ్గా 2000 క్యాష్ ప్రైజు, మూడో బహుమతిగా 1000 రూపాయల క్యాష్ ప్రైజు, అదేవిధంగా కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇస్తున్నాము. ఉత్సాహంగా పాల్గొన్న స్టూడెంట్స్ అందరికీ కూడా స్టూడెంట్స్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కార్యాలయ ఏవో శ్రీధర్ బాబు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిపిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 6 అర్జీలు వచ్చాయని ఏవో శ్రీధర్ బాబు తెలియజేశారు. రెవెన్యూకు సంబంధించి 2 అర్జీలు, పోలీస్ శాఖకు చెందిన 1 అర్జీ రాగా మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, పౌర సరఫరాల శాఖకు సంబంధించిన ఒక్కొక్కటి చొప్పున అర్జీలు వచ్చాయని తెలిపారు. సంబంధిత శాఖలకు అర్జీలను పంపి నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించాలని వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. వైసీపీ పార్టీలో నూతనంగా పదవులు పొందిన పార్టీ నాయకులు తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. వైసీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఉంటుందని వైసీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. పార్టీ ప్రచార కమిటీ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన తెనాలి మండలానికి చెందిన బొంతు నరేంద్రారెడ్డి, పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శిగా నియమితులైన కసుకుర్తి దానియేలు, పార్టీ బూత్ కమిటీ జిల్లా కార్యదర్శిగా నియమితులైన మొవ్వ రెడ్డి సోమవారం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ను కలిశారు. తమకు పదవులకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. గౌరవ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అదేవిధంగా తెనాలి గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి దివ్య ఆశీస్సులతో నందివేలు గ్రామానికి చెందినటువంటి బొంతు నరేంద్ర రెడ్డి గారిని గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అదేవిధంగా కసుకుర్తి నందివేలు గ్రామానికి చెందినటువంటి కసుకుర్తి దానియేలు మేస్త్రి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శిగా నియమించడం జరిగింది. అదేవిధంగా సోమసుందరంపాలెం చెందిన మొవ్వ కాసిరెడ్డి గారిని కూడా గుంటూరు జిల్లాకు సంబంధించి పదవిలో నియమించడం జరిగింది. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుంటూరు జిల్లాలో, అదేవిధంగా తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తుని శివకుమార్ గారి ఆదేశానుసారం, పార్టీ ఆదేశానుసారం పార్టీని బలపరుస్తూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానంతో నాకు ఈ పదవి అప్పచెప్పినందుకు శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ బాధ్యతని నేను నా శాయశక్తుల ప్రయత్నించి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. పరిపాలనా విధులను నిర్వర్తించడంతో పాటు సమస్యల్లో ఉన్న వ్యక్తులకు సాయపడటం తన నైజం అని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పలుసార్లు నిరూపించారు. ఆ క్రమంలోనే మరొక సేవా కార్యక్రమాన్ని ఆయన చేశారు. పట్టణ మారేసుపేటలోని ఎన్సీఆర్ మున్సిపల్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న దుర్గా అనే విద్యార్థి సొంతూరు రూరల్ మండలం గట్టేవరం గ్రామం నుంచి రోజు పట్టణానికి వచ్చి చదువుకుంటున్న విద్యార్థి కోసం మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సోమవారం సైకిల్ను బహూకరించారు. పట్టణానికి చెందిన భువన సహకారంతో ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో చేశారు. కార్యక్రమంలో ఎంపీడీ వాతోట దీప్తి, రూరల్ ఎస్ఐ ఆనంద్, భువన్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ బోసు రోడ్డులోని శ్రీ కాకుమాను శంకరుడి ధర్మసత్రంలో మంగళవారం భారీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ధర్మసత్రం బాధ్యులు ఆ వివరాలను వెల్లడించారు. పట్టణానికి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు కాకుమాను శంకరుడు పూర్వకాలంలో బోసు రోడ్డులో పాదాచారుల కోసం ధర్మసత్రం నడిపారు. అన్నదానం, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తూ వచ్చారు. ఆయన మరణం తరువాత శ్రీ కాకుమాను శంకరుని ధర్మసత్రం దేవాదాయ శాఖ నిర్వహణలోకి వెళ్ళింది. ప్రతి ఏటా శంకరుడి వర్ధంతి రోజున సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. ఆ విధంగా శంకరుడి 109వ వర్ధంతి రోజైన మంగళవారం ఉదయం 10 గంటలకు ధర్మసత్రంలో పట్టణం రూరల్ మండలానికి చెందిన 5, 6, 7 తరగతులు చదువుతూ ఉంటే 100 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్లను అందజేస్తామని ఆలయ ఈవో తమ్మ శివారెడ్డి, ధర్మకర్త కాకుమాను శరత్ బాబు వెల్లడించారు.
అదేవిధంగా 8, 9, 10 తరగతులు చదువుతున్న 75 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ను ఇస్తారు. వేద పాఠశాల విద్యార్థులు 25 మందికి 4,000 రూపాయల చొప్పున నగదును అందజేస్తామని చెప్పారు. ఈ విధంగా మొత్తం 200 మంది విద్యార్థులకు 5,25,000, పేదలకు అన్నదానం, వస్త్రదానం, గోవాడ గోశాలకు గోవుల సంరక్షణ నిమిత్తం మరొక 3 లక్షల రూపాయలను విరాళంగా ఇవ్వనున్నట్లు శరత్బాబు వివరించారు. తెనాలి ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ కాకుమాన శంకరుని ఆరాధన కార్యక్రమం జరిగింది. రేపు అనగా 9/12/2025 ఉదయం 10 గంటలకు రేపు ఉదయం స్కాలర్షిప్ 250 మందికి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతున్నది. మరియు 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అంటే 100 మందికి ఇవ్వడం జరుగుతుంది. మరియు 8, 9, 10 తరగతులు ఒక్కొక్కరికి 3,000 చొప్పున 75 మందికి ఇవ్వడం జరుగుతున్నది. మరియు వేద పాఠశాల పురోహితులు ఒక్కొక్కరికి 4,000 చొప్పున 25 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా పేదలకు అన్నదానము, వస్త్రదానము జరుగుతుంది. ఇది కాకుండా గోశాల సంరక్షణకు 3 లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నాము, విరాళం ఇచ్చి. సో రేపు అందరూ, మరియు దీనికి మన తెనాలి మంత్రి గారు మనోహర్ గారు విచ్చేయుచున్నారు. మరియు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా విచ్చేయుచున్నారు. ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 3 అర్జీలు వచ్చాయని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలియజేశారు. స్థానిక కొత్తపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిపారు. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 3 అర్జీలు రాగా అందులో ఒకరు రూరల్ మండల గ్రామం కట్టేవరానికి చెందిన పీక నాగేశ్వరరావు ఇచ్చారు. తనకు 3 పిల్లలు కాగా వారు ఇబ్బందులు పడుతున్నారని నాగేశ్వరరావు అర్జీనిచ్చారు. పిల్లలను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామని తహసీల్దార్ చెప్పారు. అలాగే పెదరావూరు నుంచి ఇంటి స్థలం సర్వే కోరుతూ ఒక అర్జీ, కిడ్నీ సమస్యపై మరొక అర్జీ వచ్చినట్లు వివరించారు. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 3 అర్జీలు అందినాయి మనకి. అందులో ఒక అర్జీ కట్టెవరం గ్రామం నుంచి పీక నాగేశ్వరరావు గారు తీసుకొచ్చారు. వారికి 3 సంతానం అని, ఆ 3 పిల్లలు ఇబ్బంది పెడుతున్నారని దాని సారాంశం. వారిని పిలిచి మన పోలీస్ సిబ్బంది సహకారంతో వారిని పిలిచి కౌన్సిలింగ్ చేస్తాం. అట్లాగే పెదరావూరు నుంచి దీపికా రాణి గారు సర్వే కోసం అని పెట్టారు. గతంలో సర్వే జరిగిందట, ఇళ్ల స్థలంకి సంబంధించిన సర్వే అది కూడా సంబంధించిన సర్వేయర్ గారికి పంపించి ఆ సర్వే సమస్య పరిష్కరిస్తాం. మరి అర్బన్లో నుంచి కిడ్నీకి సంబంధించిన ఒక సర్టిఫికేట్ కావాలని వచ్చాయి. ఇవన్నీ కూడా నిర్ణీత సమయంలో పరిష్కరిస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ కోటి సంతకాల సేకరణలో స్వచ్ఛందంగా సంతకాలను సేకరిస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మార్చుకోవాలి. కోటి సంతకాల సేకరణలో వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పర్యావరణ పరిరక్షణపై ప్రతి విద్యార్థికి అవగాహన అవసరం. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు పోటీ నిర్వహణ. కొడాలి వీరయ్య ఎడ్యుకేషనల్ కార్యదర్శి వాసిరెడ్డి ప్రియబాంధవి. కాకుమాను శంకరుని 109వ వర్ధంతి సందర్భంగా 200 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ల బహూకరణ. పేదలకు అన్నదానం, వస్త్రదానం, గోశాలకు విరాళం. ధర్మసత్రం ధర్మకర్త కాకుమాను శరత్బాబు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.